యాదవుల భూమి కబ్జాకు గురైందని చెప్పేసి ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు వార్తలు అయితే రావడం జరుగుతుంది. హలో నమస్తే. గత కొన్ని రోజులుగా సిద్దిపేట జిల్లాలో యాదవుల భూమి కబ్జాకు గురైందని చెప్పేసి ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు వార్తలు అయితే రావడం జరుగుతుంది. సో మరి ఇది యాదవుల ల్యాండ్ అయినప్పటికీ కూడా మరి ఇది ఎవరికి చెందుతుంది, వాళ్ళ అన్నదమ్ముల్లో చాలామందికి కూడా వాటా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ యాదవుల భూమికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికైతే రావడం జరిగింది. సో గతంలో శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి మాట్లాడిన విషయాలు మనం క్లియర్గా చూసినాము. వీళ్ళు కూడా ఏంటంటే లేదు మాకు న్యాయం మా తరపున ఉంది, ఖచ్చితంగా మా వర్షన్ కూడా మీరు వినిపించాలని చెప్పేసి ఈరోజు మన ఛానల్కి రావడం జరిగింది. సో మరి వాస్తవాలు ఏంటి, అసలు ఈ భూమి ఎవరి నుంచి, ఎంతమంది వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి పంచుకున్నారు, ఈ భూమి ఎవరికి చెందుతుంది అనే విషయాల మీద క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. అంటే ప్రధానంగా ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎవరిదైనా భూములే ఎవరికైనా, ఎందుకంటే కష్టపడి, ముఖ్యంగా యాదవుల విషయానికి వస్తే కష్టపడి ఎంతో భూములు సంపాదించుకుంటే అవగాహన లేక కూడా వేరే లేసుకపోతారు అనే విషయం ఉంది. ఇప్పుడు మీరు వచ్చిన విషయం ఏంటంటే ఈ భూమి మా పాలెల పంచాయతీ, మా వాటా కూడా ఉంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అసలు జనరల్గా ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, మీ అన్నదమ్ములు ఎంతమంది, మీ తాతలు ముత్తాతలు ఎవరి నుంచి వచ్చింది ల్యాండ్? అసలు అన్న నా పేరు రాగం ఆంజనేయులు అన్న. నేను వరంగల్లో ఉంటాను, వ్యాపారాలు చేస్తూ ఉంటాను. అయితే 1965 నుంచి 66 మధ్యలో మా తాతగారి పేరు రాగం మల్లయ్య. ఆయనకు 5 కొడుకులు. ఓకే. మొదట ఆయన పేరు రాగం రాములు, రెండో ఆయన పేరు రాగం ఎల్లయ్య, మూడో ఆయన పేరు రాగం ఐలయ్య. ఆయన కుమారుని నేను మాట్లాడాను. 4 ఆయన పేరు రాగం గౌరయ్య, 5 ఆయన పేరు రాగం సర్వయ్య. ఈ 5 కొడుకులకు సంబంధించిన భూమి ఏదైతే ఉన్నదో ఆ సర్వే నంబర్లు 974, 75, 78, 79 ఇది హైదరాబాద్ రోడ్కు ఉంటాయి. అట్లనే 988, 1005, 1006 వరంగల్ రోడ్కు ఉంటాయి. అయితే మొన్న సర్వే మన గవర్నమెంట్ సర్వేయర్ కూడా వచ్చి చూసి చెక్ చేసింది. ఇక్కడ ఒక 9 ఎకరాలు ఉన్నది హైదరాబాద్ రోడ్. ఓకే. అక్కడైతే ఇది మన వరంగల్ రోడ్కు రంగదాంపల్లి గ్రామంలో ఎంత ఉన్నదంటే 5.5, సుమారు 5 ఎకరాలు, 5.5 ఎకరాల దాకా ఉంటుంది సార్. ఈ 2 కలిస్తేనే 15 ఎకరాల 10 గుంటలు. అది మాకు మొన్న సార్ ఇచ్చిండు. అవన్నీ మాకు పాస్బుక్స్ కూడా టోటల్గా మనకు దాదాపు మీరు ఏంటంటే 5.5 ఎకరాలు 5 ఎకరాలు పంచుకున్నారు. 28 ఎకరాల ల్యాండ్ అక్కడికే వస్తాను సార్. ఇది మొన్న జరిగింది. ఓకే. యాక్చువల్గా ఏంటంటే 1965లో 66 సంవత్సరంలో ఆ అకాడమిక్ ఇయర్లో మా తాతగారు ఏదైతే ఉన్నదో సుమారు 40 ఎకరాల మీదనే కొన్నాడు. ఆయన అవసరం నిమిత్తం కొన్ని ఎకరాలు అమ్ముకున్నాడు. కానీ 1992లో మా తాత రాగం మల్లయ్య చనిపోయినాక ఒక సంవత్సరంన్నరకు ఇక ఈ వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఏది రాగం ఎల్లయ్య వ్యక్తి మొదటి నుండి ఇవే కిరికిర్లు, ఇవే లిటిగేషన్లు, చెప్తే వినోడు, ఆయన తంతే వేరు. అదే ఈ మొదటి రాగం మల్లయ్యకు మొదటి కుమారు రాగం రాములు, రాగం 3వ కుమారుడు రాగం ఐలయ్య, 4వ కుమారుడు రాగం గౌరయ్య, 5వ కుమారుడు రాగం సర్వే. వీళ్ళందరూ ఈ 4 కుటుంబాలు ఒకవైపు ఉంటాయి, ఈయన ఒక్కడు మాత్రం ఒకవైపు. జనరల్గా వాళ్ళనే వర్షన్ ఏంటంటే ఈ 4 కుటుంబాలు అక్కడ జనరల్గా ప్లాట్లు ఏదైతే మల్లయ్య సంపాదించిండో వరంగల్లో అక్కడ సంపాదించినటువంటి ఆస్తులు ఆ 4 కుమారులకు పంచడం జరిగింది. 4 కాదు సార్, 5. ఇక్కడ ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో అతనికి ఇక్కడ మనకు రంగనాథపల్లిలో ల్యాండ్ ఇచ్చారు. లేదు సార్, వ్యవసాయం అందరు చేస్తారు. ఇక్కడ ఉండాల్సినవి ఇక్కడ ఉన్నాయి. ఏది వరంగల్లో ఉండాల్సిన వరంగల్ ఉన్నాయి, ఈ రోజుకు ఉన్నాయి, ఈ క్షణానికి ఉన్నాయి. ఈ క్షణం కూడా మీరు రండి సార్, కెమెరాలు పట్టుకొని రండి. వాళ్ళ జాగాలు వాళ్ళకు ఉన్నాయి. పాత ఇంట్లో వాళ్ళ పొత్తు వాళ్ళకు వచ్చే ఇసా అదే అట్లనే ఉన్నది, ఎవరు వాడలేదు. అట్లనే ఇక్కడకు రావాల్సిన అన్నీ ఏదైతే ఇప్పుడు మా తాత చనిపోయిండు 1992లో, 93, 94 ఏం చేసినా అన్ని కుటుంబాలు కలిసి ఎంఆర్ఓ దగ్గరికి పోయినాయి. వాళ్ళ 28 ఎకరాలు 30 గుంట ఉన్నది, 28/3 బోర్. అది అందరికి పాస్బుక్లు రావాలన్నారు. ఎందుకంటే వరంగల్ ఆల్రెడీ ఈక్వల్గా ఉన్నాయి కదా, ఈక్వల్ ఆస్తులు ఉన్నాయి. అదే మాదిరిగా ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర పెడితే పాత పాస్బుక్లు ఇచ్చింది మాకు. ఇది ఈ సంవత్సరం ఆ సంవత్సరం కదా, ఏ సంవత్సరం ఇచ్చింది? 94, 95లో అందరికీ పాస్బుక్లు ఇచ్చింది సార్. ఆ ఇచ్చిన పాస్బుక్లు మీరే చూడండి అందరికీ. ఇక మీరే చూడండి సార్.
ప్రతి 5 కుమారులు కదా సార్, ఈ 28 ముప్పావుని ఎలా వంచారంటే 5 ఎకరాల 10 గుంటలు, 5 ఎకరాల 11 గుంటలు, అంటే సుమారు ఒక గుంట అటు ఇటు అందరికీ సమానంగా వచ్చినాయి. ఆ పాస్బుక్లు ఇవి సార్, అవునవును, ఆ పాస్బుక్లే ఇవి. ఆ వచ్చిన దాంట్లో ఇగో చూడండి సార్, ఇక్కడ చూడండి. అప్పుడు వచ్చింది కదా, అందరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఆస్తులు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ ఆస్తులు కూడా ఉమ్మడిగానే ఎవరి వాళ్ళే తీసుకుంటూనే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వ్యక్తి అంటే రెండో వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి రాగం, ఇప్పుడు మా రాగం అన్న కొడుకు రాగం సీను వాళ్ళ తాత ఈయన ఏం చేసిందంటే ఈయన అవసరం నిమిత్తం వాడుకున్నాడు, అమ్ముకున్నాడు. ఈయన జాగా ఈ 5 ఎకరాల 10 గుంటలు అమ్ముకున్నాడు. ఇక మిగతా వాళ్ళందరి మీద పడతాడు. ఇట్లా మా పాస్బుక్లు మాకు వచ్చి మా పని చేసుకుంటా అంటే ప్రతి విషయంలో లిటిగేషన్. ఏమైంది సార్, ముందుకు వెళ్ళినప్పుడు 2007లో ఈ 3వ ఫ్యామిలీ, 4వ ఫ్యామిలీ, 5వ ఫ్యామిలీ అందరికి 5 ఉన్నాయి కదా సార్. అవును, ఇక్కడ ఒక 2 ఎకరాలు అమ్మింది సార్, అంటే మేము ఇక్కడ కూడా 4వ ఫ్యామిలీ 2 ఎకరాలు అమ్మింది, ఈ 5వ ఫ్యామిలీ కూడా 2 ఎకరాలు అమ్మింది. అంటే మిగతా ఎంత ఉంటుంది సార్, 5 2 పోతే 3 ఉంటుంది. ఈయనకు కూడా 3 ఉన్నది, ఈడ 3 ఉంటుంది. 2007లో మరి ఈయన ఆబ్జెక్షనే లేదు, ఆబ్జెక్షనే లేదు సార్. అంటే వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ చేసుకుంటూనే ఉన్నారు కదా ఇప్పటికీ స్టిల్. సార్ ఇప్పుడు ఇది ఇందాక తక్షణామా స్టోరీలు ఇవన్నీ పెడతా అంటే మేమేమంటాం, నువ్వు అమ్ముకున్నప్పుడు ఆబ్జెక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు అమ్ముకున్నప్పుడు ఆబ్జెక్షన్ జనరల్ గా దక్షిణామ విషయానికి వస్తే ఏంటంటే రాగం మల్లయ్య ఇప్పుడు ఈ 4 కుమారులు ఎవరైతే ఉన్నారో వరంగల్ ఉన్నటువంటి ప్లాట్లు, వరంగల్ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మీకే చెందుతాయి. తర్వాత ఓన్లీ ఇక్కడ రంగనాథపల్లి ఉన్న ల్యాండ్ వాళ్ళకి చెందుతుంది అని చెప్పేసి మీరు తక్షణామ రాసుకున్నట్టు వాళ్ళు క్లియర్ గా మనకు చూపించడం జరుగుతుంది. తక్షణామా ఒరిజినల్ ఏదన్నా నువ్వు ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయమను, ఆడ నుంచి అటే సెంట్రల్ జైలు పోతాడు, చిప్పకూడు తింటాడు. ఎందుకంటే మా తల్లిదండ్రుల ఆస్తులు వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు, వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు వీళ్ళు సంతకం పెట్టి ఆ దొంగ కాగితం ఏదైతే తీసుకొచ్చిండో 2005లో 1985లోనే పెట్టిరంట. 19 కాగితం ఎట్లా పెడతారు సార్, పెట్టినప్పుడు 1985లో పెట్టినప్పుడు 2005లో ఫేక్ డాక్యుమెంట్ అని ఆర్డీఓ ఇచ్చింది కదా సార్, నేను ఇవ్వలేదు, ఆర్డీఓ గారు ఇచ్చింది కదా సార్. మళ్ళీ 2001లో కూడా ఇట్లాంటి ఫేక్ డాక్యుమెంట్స్ అని ఇప్పుడు ఆ సంవత్సరంలో జరిగిన ఆఫీస్ రికార్డ్స్ నేను మార్చలేను కదా సార్. అప్పుడు కూడా ఇవి డిస్కషన్లు అయినాయి, ఈ తప్పులు అప్పుడు కూడా డిస్కషన్ అయినాయి. ఒక్క తక్షణామా కాదు 2-3 పట్టుకొచ్చు, ఇప్పుడు ఇంకోటి పట్టుకొస్తాను మీ ముంగడికి. ఈడేమున్నా సార్, మీరే చదువు. ఇది సంతకం పెట్టింది కూడా ఇగో రాగం శ్రీను, వాళ్ళ నాన్న రాగం రాజే, వాళ్ళ నాన్న ఎల్లయ్య, తాత వీళ్ళ తండ్రి కొడుకు, ముగ్గురు కలిసి తప్పయింది అని రాసుకున్నాం. ఇట్లాంటి ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే మేము ఫోర్జరీ పెడతామని పెడతానంటే ఇది తప్పైందని ఎంఆర్ క్షమించమని రాసు. ఇది ఇప్పటి నుంచి జరుగుతలేదు. కేసు నెంబర్ 2395 ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ ఇది. మరి ఇదెందుకు రాసినట్టు సార్, ఇదెందుకు సంతకం పెట్టినట్టు? ఈ సార్ ఈ తికమక, ఈ అబద్ధం మీద మళ్ళొక అబద్ధం, దాన్ని మళ్ళీ డప్పు కొట్టడం, ఆ తప్పులని పెద్ద పెద్ద మైకుల ముందు చెప్పడం, ఇక వానికే ఇప్పుడు మా వానికే తెలుసు కంపల్సరీ. అందుకే నేను ఏమంటానంటే ఇగో ఇట్లాంటి డాక్యుమెంట్ చూపించే అక్కడ కోర్టులో ఇంటర్మ్ సస్పెన్షన్ తీసుకొచ్చి అక్కడ మేము అన్ని ప్రొడ్యూస్ చేస్తాం. అడ్వకేట్స్ అంటే కోర్టులు నమ్ముతాయా జనరల్ సార్? ఫేక్ డాక్యుమెంట్ నేను అనలే సార్, నేను వాదన చేసిన చూపించిన ఆర్డీఓ గారే చెప్పిండు ఫేక్ డాక్యుమెంట్స్. ఇప్పుడు కాదు సార్, అది గత ప్రభుత్వంలో జరిగిన 2005లో 2001లో ఆర్డర్ లైన్లో రాస్తారా సార్ ఎవరు వింది తప్పని? మీరే చదువు. 2018 దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇది ఎప్పటిది? 2018, 2005లో క్లియర్గా రాసింది ఫేక్ డాక్యుమెంట్స్. ఇవి ఇక్కడ ఉన్నాయి సార్, చూడండి ఆర్టికల్. మీకు అండర్లైన్ చేసి కూడా ఇస్తా సార్. 2005లో యాదగిరి రెడ్డి ఆర్డీఓ గారు ఇక్కడ రాసింది సార్. ఓకే సార్, నేను వెరీ సింపుల్ విషయం చెప్తానా సార్? 4 ఫ్యామిలీలు కలిసి ఒక ఫ్యామిలీ మీద ఇన్ని చేస్తారా సార్? చేస్తారంటే మీకు ఆల్రెడీ వరంగల్లో ల్యాండ్స్ ఇచ్చారు కాబట్టి మీరు అక్కడ విడిపోయిన తర్వాత మీరు వాటర్ కోసం అని 4 కలిసి వస్తున్నారు. ఓకే సార్, నేను ఇది మీరు తక్షణామా ఏదో 1980 ఏదో 1985 అంటే 1985 నుంచి 2026 సుమారు ఒక 40 years ఉంటుంది కదా సార్. 40 years నుంచి నేను డాక్యుమెంట్ మార్చుకోవాలి కదా సార్ అందరం. ఆయనకు వచ్చే ఆస్తిని మార్చుకోవాలి
మార్చుకోవాలి కదా. ఈ రోజు కూడా ఆయన పేరు మీద ఎందుకు ఉన్నది? ఆయన పేరు మీద లేదంటున్నారు కదా, ఉందా వాళ్ళ పేరు మీద? రిజిస్ట్రేషన్లో అబద్ధం ఆడే సార్, మారిస్తే మారినాయని కూడా వస్తాయి కదా సార్. వరంగల్ ఉన్నాయా ప్రాపర్టీ? యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి సార్. మాకు ఎంత ఉన్నదో వాళ్ళకి అంతే ఉన్నది. రిజిస్ట్రేషన్ నేను మారిస్తే కూడా తెలుస్తుంది కదా సార్. ఈసీ తీసుకుంటే తెలిసిపోతుంది మనకు ఎవరి పేరు మారిందని. అలాగే ఎందుకు ఉంటుంది సార్? అచ్చా, ఏనుమామలలో రాగం ఇగో ఈయన 2 రాగం ఎల్లయ్య, రాగం ఐలయ్య అంటే మా నాన్నకును మా పెద్ద నాన్నగారికి ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఏనుమామల మార్కెట్ దగ్గర. ఆయనకు వచ్చింది ఆయన చెక్కు తీసుకొచ్చుకున్నాడు డబ్బులు, మాకు వచ్చింది మేము చెక్కు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు 1985లో చేసినప్పుడు 2010లో పోయి ఆస్తి ఎందుకు తెచ్చుకుంటాడు సార్? తెచ్చుకున్నట్టు ఉన్నాయి ఆధారాలు. గవర్నమెంట్ చెక్ అబద్ధం అనేది కదా సార్. గవర్నమెంట్ ఇచ్చిన చెక్కుని నేను దాన్ని ఫేక్ చేయడానికి లేదు. చెక్ నెంబర్ ఉంటుంది. అవును, వాళ్ళ పేరు మీద వచ్చింది అంటున్నాను నేను. వాళ్ళ పేరు మీద వచ్చింది వాళ్ళు తీసుకున్నారు, మా పేరు మీద వచ్చింది మేము తీసుకున్నాం. ఇప్పుడు వరంగల్ అన్ని ఒకవైపు, సిద్దిపేట అన్ని ఒకవైపు ఉన్నప్పుడు ఈయన వరంగల్ వాళ్ళకి ఇచ్చేయాలి కదా, 4 ఫ్యామిలీలకు ఇచ్చేయాలి కదా. అవును. అచ్చా, ఈ రెండో పాయింట్ ఏంటంటే 2007లో నువ్వు 1985లో స్టోరీలో చెప్తాను. 2007లో నేను ఏమని చెప్తున్నా అంటే నేను 6 ఎకరాలు అమ్ముకున్నాం. ఫ్యామిలీ 3, ఫ్యామిలీ 4, ఫ్యామిలీ 4. నువ్వు ఏమనలేదే? తక్షణామా స్టోరీ చెప్పలేదే? ఎక్కడ చెప్పలేదు కదా. పోనీ మాకు అబ్జెక్షన్ కూడా చేయలేదు కదా. మరి అప్పుడు ఏం చేసినాం? అంటే నా ల్యాండ్ నేను చేసుకుంటున్నా అని అనుకోవచ్చు కదా. మా ల్యాండ్ మేము చేసుకున్నాం, మా ల్యాండ్ను మేము అమ్ముకున్నాం. మా ల్యాండే ఇప్పుడు మాకు కొత్త పాస్బుక్లలో మాకు ఇచ్చిండు. మా అవసరం నిమిత్తం మేము అమ్ముకుంటే ఇన్ని కథలు. మరి అమ్ముకున్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి అమ్మేశారు, తర్వాత మీరు వదిలేయాలి కదా. ఇప్పుడు అమ్మిన తర్వాత అలా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, వాళ్ళు చూసుకుంటారు కదా, మళ్ళీ మీరెందుకు? ప్రతిసారి సార్, ప్రతిసారి మా పేర్లు చెప్పి ఇది 974 ఇవన్నీ చెప్పి మమ్మల్ని లాగుతున్నాడు కాబట్టి మేము వచ్చినాం సార్. వ్యక్తిగతంగా మేము ఎప్పుడు రాలేదు. మీరు ఆల్రెడీ అమ్మేసారు కదా ల్యాండ్. అవును సార్. అమ్మేసిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది, అనూప్ కుమార్, తర్వాత ఏదో పృథ్వీ, పొన్నం పృథ్వీ అని వాళ్ళ పేరు మీద అయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఒక మినిస్టర్ ఉన్నారు, తర్వాత వాళ్ళ లాయర్ హైకోర్టులో ఉన్నారు. వీళ్ళు చూసుకుంటారు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ కావడం అనేది వాళ్ళ ప్రశ్న. దానికి ఏం చెప్తారు? దానికి ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మేము ఏదైతే ల్యాండ్ విక్రయించినామో వారి పేరు బాలాజీ రియల్ ఎస్టేట్స్. వాళ్ళ సంబంధిత వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ మాకు నమ్మకమైన వ్యక్తి బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక 10-15 పార్టీలు చూసిన తర్వాత వీళ్ళని మేము ఎంచుకున్నాం. మా 4 కుటుంబాలు కలిసి వాళ్ళని ఎంచుకున్నాం, వాళ్ళకి తీసేసినాం. దాని వెనకాల పొన్నం ఉన్నారా, అనుకున్నారా అది మాకు తెలియదు. ఫస్ట్ అయితే మాకు తెలియదు సంబంధించి. తీసుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు, మాదైతే జెన్యున్ రికార్డు కాబట్టి తీసుకున్నారు కాబట్టి. అది ఒక 10 ఏళ్ళ నుంచి నడుపుతున్న సంస్థ కాదు, అది మన 1 సంవత్సరం కిందనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసారు. దాన్ని ఎట్లా నమ్ముతారని మాకు నమ్మకమైన వ్యక్తి బాలాజీ రియల్ ఎస్టేట్ ని ఒక 10 ఏళ్ళ నుంచి మార్కెట్లో లేదు, రిజిస్ట్రేషన్ దాన్ని ఎట్లా నమ్ముతారు మీరు అని? రిజిస్ట్రేషన్ నేమ్ ఈ రోజు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి మాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం కదా, మాకు తెలిసిన వ్యక్తి అతను. సో మేము వాళ్ళ దగ్గర ఎవరు ఇప్పుడు ఆ బాలాజీ రియల్ ఎస్టేట్ ఓనర్ ఎవరు? నోముల నాగార్జున మాకు దగ్గరైన వ్యక్తి. ఆయన వీళ్ళకి ఇప్పించిండా? వాళ్ళకి మేము తీసేసినాం. సో వాళ్ళ వెనకాల ఇంకా పార్టీస్ ఉండొచ్చు. అందులో నోముల నాగార్జున ఉండ ఆ కంపెనీలో ఉన్నాడు, పేరు ఉంది ఆయన 100%. మేము చెక్ చేసుకున్నాం, అది కూడా వాళ్ళకి తీసేసినాం. దాని తర్వాత ఏదో ఇప్పుడు ఈ పొన్నం గారు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పేర్లు తీసుకొచ్చి లాగి వాళ్ళని బదనం చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకున్న జెన్యున్ రికార్డ్స్ మేము వాళ్ళకి అమ్మేసినాం. ఇప్పుడు మీరు కోర్టులో ఈ కేసు ఇదంతా జరుగుతుంది, మీ మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఫైట్ చేస్తున్నారు, మీ వాట వాళ్ళకి రావాల్సిన అవసరం ఉందని. సో కోర్టులో కేసు వేసి మళ్ళీ ఇమీడియట్గా విత్డ్రా చేసుకొని తర్వాత వెంటనే కలెక్టర్కు ఏదో మీరు రిజిస్ట్రేషన్ చేయించేసి భూభారతులకు ఎక్కించేసి ఇదంతా ఎందుకు చేసిరు అనేది వాళ్ళ క్వశ్చన్. ఎందుకు కోర్టుల నుంచి మీరు విత్డ్రా చేసుకున్నారు కేసు? అండి, మా జెన్యున్ ప్రకారంగా 2024 మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. 2024 మా పాస్బుక్లు వచ్చినాయండి, భూభారతి యాజ్ పర్ భూభారతి. అప్పుడున్న కలెక్టర్ గారు మను చౌదరి గారు, అప్పుడు ధరణి ప్రకారంగా అప్పుడున్న కలెక్టర్ మను చౌదరి గారు ఎవరైతే మా రికార్డు మొత్తం పరిశీలించి దానికి సంబంధించిన మా ఏదైతే వారసత్వం నుంచి వచ్చిన ఆస్తులు మాకు 2024లో వచ్చింది. 2024 నుంచి అండి. అప్పుడు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి అవకాశం ఉంది, వీళ్ళకి కొత్త పాస్బుక్లు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అని చెప్పి కూడా కోర్టుకు ఆశ్రయించవచ్చు, లేదంటే ఇంకా రెవెన్యూలో కేసు వేయవచ్చు, లేదా సంబంధించిన డాక్యుమెంట్స్ పట్టుకొని హైకోర్టు కూడా పోవచ్చు. మరి అప్పుడు ఎందుకో చేయలేదు. సరే, మాకు వచ్చిన విధంగా మా రైట్స్ మాకు వచ్చినాయి. ఈ 4 పార్టీలను వెతకంగా మనకు ఒక నమ్మకమైన వ్యక్తి బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసారు మాకు. సో వాళ్ళకి మేము తీసేసినాం.
తీసేసిన తర్వాత ఇమీడియట్గా కలెక్టర్ అంటే 1 month పీరియడ్లోనే కలెక్టర్ ఆర్డీఓకు ఆర్డర్స్ ఇచ్చేసి ఇమీడియట్గా ఏదో ట్రాన్స్ఫర్ చేసారు ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఓకే ఓకే. అయితే 2025లో మాకు రిజిస్ట్రేషన్స్ అయినాయండి. అప్పటికి కూడా మా రైట్స్ మాకు వచ్చినాయని మేము నార్మల్గా ఉన్నాం. అప్పటి వరకు ఏమైందంటే ఏదైతే వీళ్ళకు మాకు వచ్చిన రికార్డు మా అవతల వ్యక్తి పేరు మీద కూడా మేము అమ్ముకోవడానికి వెళ్తే అవతల వ్యక్తి పేరు మీద కనబడుతుంది కదా మీకు సంబంధించిన ల్యాండ్ అయినా అంటే లేదు వాళ్ళ మొత్తం వాళ్ళ అమ్ముకున్న రికార్డ్స్ అన్ని మన దగ్గర ఉన్నాయంటే అప్పుడు మేము కలెక్టర్ దగ్గర ఆర్జీ పెట్టుకున్నామండి. కలెక్టర్ గారు ఏం చేశారంటే త్రూ కంప్లీట్ రికార్డు ఎంఆర్ఓ ఆఫీస్కి పంపారు. సో వాళ్ళంతా కూడా రికార్డు చెక్ చేసుకొని మనకేమి ఇవ్వలేదు వాళ్ళంతా రికార్డు చెక్ చేసుకొని సో మళ్ళీ కలెక్టర్ గారికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాంట్లో కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక డి సెక్షన్ అని ఉంటుందండి, డి సెక్షన్కి వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత జేసీ దగ్గర మమ్మల్ని హియరింగ్స్ పిలిచారు. మమ్మల్ని కావచ్చు వాళ్ళు కావచ్చు మంచి సీనియర్ లాయర్లు మంచి సీనియర్ లాయర్లు వాళ్ళు పెట్టుకున్నారు. మంచి సీనియర్ మేము పట్టుకున్నాం. దగ్గర 20 నుంచి 30 హియరింగ్స్ అయినాయి మా ఇద్దరి మధ్యలో. అప్పుడు కూడా అది చూడాలి కదా. అప్పుడు కూడా కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది అంతా, కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. జరిగినప్పుడు కూడా మా క్రాప్ మేము చూసుకుంటున్నాం, మా ల్యాండ్ మేము అమ్ముకుంటున్నాం, మా వ్యక్తిగత జీవితాలు మేము చూసుకుంటున్నాం. అయితే సో మొత్తం అయిపోయిన తర్వాత జేసీ గారు ఏమన్నారంటే ఇది కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశాను. వాళ్ళు ఏదైతే రికార్డు పరిశీలించి చేస్తున్నారు అప్పుడు దాని పేరు మీద వాళ్ళ పేరు మీద ఏదైతే ఎక్స్ట్రా ఎక్స్టెంట్ మనకు చూపిస్తుందో రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని కలెక్టర్ గారు రిజెక్ట్ చేయడం జరిగింది. అది వాళ్ళు పబ్లిసిటీ ఎట్లా చేస్తున్నారంటే బయటికి పబ్లిసిటీ కలెక్టర్ గారు మొత్తం మా రికార్డు మొత్తం స్మాష్ చేశారు, మాకు అప్పటి నుంచి వచ్చిన భూములు ఇవన్నీ ఇట్లా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మాకు మాత్రం మా విధంగా మాత్రం మా కలెక్టర్ గారు మాత్రం కరెక్ట్ న్యాయం చేశారండి. ఎందుకనంటే ఇంత జెన్యూన్ రికార్డు మాకు ఇచ్చారు. న్యాయం చేసిరా అనుకోవచ్చా లేకపోతే పవర్ తోటి వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి బెదిరిస్తే చేశారా? అసలు అప్పటి వరకు మాకు వీళ్ళు ఎవరో కూడా పరిచయం లేదు అండి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చే పుకార్లు అప్పటి వరకు వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు సరే ఇప్పుడు అంటే వాళ్ళు అంటున్నట్టు పుకార్లు గత 30 ఏళ్ళ నుంచి కదా వీళ్ళు ఎవరిదో తెలియదు కదా మనకు. అప్పుడు తెలియదు 2001, 94, 2005, 14, 18, 21, 25 వరకు వీళ్ళు ఎవరు కూడా తెలియదు మనకు. పొన్నం ప్రభాకర్ సార్ ఎవరో తెలియదు, పొన్నం అనుపార్ ఎవరో తెలియదు, నాగార్జున ఎవరో తెలియదు, ఇంకెవరో సమ్ మనకు తెలియదు. అప్పుడు మా రికార్డ్ ఎట్లయితుందో దాని కంటిన్యూషన్గా అదే ప్రకారంగా వారసత్వ భూమి ఎట్లయితే వచ్చిందో సేమ్ అదే ప్రకారంగా మాకు వచ్చింది. మా రేట్స్ మేము అమ్ముకున్నాం. మరి ఇప్పుడు ఈ వీళ్ళకి ఎవరైతే ఫైట్ చేస్తున్నారో రాగం శ్రీనివాసు ఎల్లయ్య ఫ్యామిలీకి వాళ్ళకి అసలు ల్యాండ్ లేదా? మరి వాళ్ళ వాటా అయితే వాళ్ళకి రావాలి కదా. 100% వాళ్ళ వాటా వస్తుంది. వాళ్ళ వాటాలు అమ్ముకున్న సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎక్స్ట్రా 20 గుంటలు అమ్ముకున్నాడండి. అది ఫాస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి ఎక్స్ట్రా 20 గుంటలు. స్టిల్ నిన్న మన వరకు కూడా వ్యవసాయం చేస్తున్నారని చెప్తున్నారు కదా వాళ్ళు. అమ్ముకుంటే జనరల్ వ్యవసాయం చేయరు కదా అందులో. మేము కూడా చేసుకున్నాం కదా మన వరకు చేస్తున్నాం. మేము కూడా వెళ్తాం. అప్పుడున్న మీరు వెళ్తురు, మీరేమో మీ దగ్గర ల్యాండ్ ఉంది, వాళ్ళేమో అమ్ముకున్నారు, వాళ్ళ వాటా అమ్ముకున్నారు అంటున్నారు. కానీ వాళ్ళు స్టిల్ ఏమంటున్నారు అంటే మన రీసెంట్గా మా వాళ్ళు చనిపోతే కూడా ఇక్కడనే బొంద పెట్టినాము, ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాము, ఏదో బీఆర్ఓలను పెట్టేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. ఓకే, దానికి అయితే మా భూమిలకు మేము పోతుంటే రౌడీజం చేసి కొందరు వ్యక్తులని ఎవరో సంబంధించిన వ్యక్తులు, లోకల్ సంబంధించిన వ్యక్తులు కాక బయట నుంచి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి మేము చేసుకునే భూమిలో అంతకుముందు కూడా రాగం దామోదర్ అనే వ్యక్తిపై దాడి చేసిండు. ఆయన క్రాప్ చేసుకుంటప్పుడు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా రెడీ ఉంది మీకు ఇచ్చిన. తను దెబ్బ కొట్టడంతో ఏమైందనంటే తన మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, 2 కళ్ళు పోయినాయి సార్. ఆయన అది నాది. మొన్న రీసెంట్గా జడ్జిమెంట్ పడింది ఆయనకు. దామోదర్ జడ్జిమెంట్ ఇచ్చింది, జైలు శిక్ష అని చెప్పేసి రాగం శ్రీనివాస్ గారు. ఇది ఇంతకుముందు మీకు ఇచ్చింది. మొన్న రీసెంట్గా మా క్రాప్ మేము చేసుకుంటున్నాం, అమ్మిన తర్వాత కూడా జడ్జిమెంట్ అయింది, ఆయనకు జైలు కూడా పడింది, జైలు శిక్ష కూడా పడింది. మా క్రాప్ మేము చేసుకున్నా కూడా మా మీద రాళ్లతో దాడి చేసి కత్తులతో దాడి చేసి ఎఫ్ఐఆర్ కూడా మీకు ప్రిపేర్ చేశాను. ఏది ఎప్పుడు అని అంటే మొన్న రీసెంట్గా మేము ఆర్డీఓ సర్వే పెట్టుకున్నాం. మా ఫ్యామిలీస్ అందరు కలిపి కొన్నల వాళ్ళు ఆర్డీ సర్వే పెట్టుకున్నందుకు ఎట్లా వస్తారు నా భూములకు ముందు నుంచి మనుషులను జామ్ చేసి అక్కడ పెద్ద గొడవ సృష్టించి రౌతులతోటి కొట్టి కత్తులతోటి గీరి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఆయన అమ్ముకుంటే ఆయనకు అంత రైట్ ఉండదు కదా మీ మీద దాడి చేయాల్సిన అవసరం. అందుకే కేసులేనే కదండి, అందుకే కేసులేనే ఎఫ్ఐఆర్ నమోదైంది. అతి త్వరలో కూడా అది మీరు ఆశించగలగాల్సిందే, అది తనకు శిక్ష పడుతుంది ఖచ్చితంగా. మేమైతే రెడీ ఉన్నాం, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మేము ధర్మం న్యాయపరంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తనకు శిక్ష పడుతుంది. సో అట్లా చేసిండండి ఆ వ్యక్తి.
ఎవరు రాగం శ్రీనివాస్ అనే వ్యక్తి. ఇప్పుడు కదండి, వీడియోలు కూడా ఉన్నాయి సార్. గత ఒక 10 సంవత్సరాల నుంచి ఇదే కథ. ఆయన ఎడ్యుకేటెడ్ కదా, ఆయన చదువుకున్నాడు. ఇట్లా దాడి చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంటుందని మీరు లైవ్ లో చూసారు, మీ దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఫైల్ ఉంది. నేను నా క్వశ్చన్ అడుగుతున్నా. స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది, పోలీస్ స్టేషన్ లో వీడియోస్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో ఫొటోస్ ఉన్నాయి, సాక్షులు ఉన్నారు, చూసిన వాళ్ళు. ఎఫ్ఐఆర్ అయితే అట్టి కాదు కదండి, తీసుకొని ఇచ్చేయచ్చు, అన్ని తెప్పించి ఏమంటే ఇస్తాం. ఇంత చేసినా కూడా ఇప్పుడు వీళ్ళకి బాలాజీ రియల్ ఎస్టేట్కి అమ్మేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ కోర్టుకి వెళ్తే కోర్టు ఎందుకు సస్పెన్షన్ చేసింది ఈ ఆర్డర్స్ని? మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫాల్స్ డాక్యుమెంట్స్ ఏదైతే చూపిస్తున్నారో కోర్టుకి అది చూపించి దాంతో వాళ్ళు ఇంటి సస్పెన్షన్ కాపీ తెచ్చుకున్నారు. వాళ్ళు మమ్మల్ని అడిగేదంటే మేము ఇచ్చేవాళ్ళం ఏం జరిగిందనే మొత్తం. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియాకి వచ్చి ఏదైతే అంతా నాదే అని చెప్తున్నాడో, ఏదైతే తక్షినామా పేపర్ నాది, ఈ పేపర్ నాకున్నాయి, ఇంతకుముందు ఆర్డర్స్ నాకున్నాయి అని చెప్తున్నాడో సేమ్ ఇదే కాపీలు కోర్టులో పెట్టారు. మా అడ్వకేట్స్ ఛాలెంజ్ చేస్తున్నాం. 30th ఉంది అది, మేము ఛాలెంజ్ చేస్తున్నాం దాన్ని. మేము దాన్ని దీపిస్తాం కూడా. మా దగ్గర ప్రతి ఎవిడెన్స్ అంటే 32 సంవత్సరాలు 34 సంవత్సరాల నుంచి మేము వట్టిగా మాకు వాళ్ళ మీద నమ్మకం. ఇంత కష్టపడి మీరు ఇంత కొట్లాడి మొత్తం జైలు కానీ తర్వాత కోర్టులు తిరిగి తెచ్చుకున్న ల్యాండ్ని ఇప్పుడు ఇమీడియట్గా అమ్మాల్సిన అవసరం ఏముంది అంటే? ఎన్ని సంవత్సరాలు చూస్తాం సార్, ఇంకెన్ని సంవత్సరాలు? ఫ్రాంక్ గా మీ చెప్పాలంటే పేరు మీదకి వచ్చింది కదా 2024 వచ్చింది. వచ్చిన తర్వాత ఉంచుకోవచ్చు కదా. కరెక్టే సార్, పోయినప్పుడల్లా గొడవలేనే. పోయినప్పుడల్లా మీరు 4 ఫ్యామిలీస్, ఆయన ఒక ఫ్యామిలీ. మా దాంట్లో కూడా, మా వ్యక్తులలో కూడా కొందరు ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు, కొందరు చిన్న పిల్లలు ఉన్నారు, కొందరు చదువులకు ఉన్నారు. అది మా అవసరం నిమిత్తమే అమ్ముకున్న. అవసరం నిమిత్తం 100 కోట్ల ప్రాపర్టీ అమ్ముకుంటారా? అది తప్పేముందండి, 100 కోట్లు కాదు 1000 కోట్లైనా అమ్ముకోవచ్చు, దాంట్లో తప్పేముంది? నా అవసరానికి మాకు తెలిసి ఉంటుంది కదా. ఎప్పుడైనా అమ్ముకునేది, అవసరం నిమిత్తం అమ్ముకోవడానికి ఎప్పటికైనా అమ్ముకునేది. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక హైయర్ స్టడీస్ వెళ్ళడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. కాసేపటికండి 15 లక్షలు 20 లక్షలు కావాలి, ఎవరు ఇస్తారండి ఈ రోజులలో? అమ్ముకున్నాం, నాకు సంబంధించిన అమౌంట్ వస్తుంది. మా వచ్చిందా మరి బాలాజీ రియల్ ఎస్టేట్ నుంచి మీకు పైసలు వచ్చినాయా? వచ్చినాయా లేకపోతే ఇప్పుడు మళ్ళీ మీ పంచాయతీలు పెట్టుకొని వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తున్నారు? లేదు. ఇప్పుడు ఎవరి ల్యాండ్ వాళ్ళకి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. జెన్యున్గా మీదైతే మీకు పైసలు రావాలి, వాళ్ళైతే వాళ్ళకి రావాలి. మన పంచాయతీలు ఉన్నాయని చెప్పి అవతలకు సంధించేసి ఏదో తక్కువలా వేసేస్తామంటే అట్లా ఏమన్నా జరగలేదు? అట్లాంటిది ఏం లేదు సార్. అంత కళ్ళు మూసుకొని అయితే దీన్ని నమ్మలేదు, అంత గుడ్డిగా నమ్మి వాళ్ళకి ఇవ్వలేదు. మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకున్నాయి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ ఒప్పుకుంటూనే జరిగింది. మా ఇష్టపూర్వకంగా అది కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీడియాలు ఎక్కి రాజంతం చేసి రోజు కథ చెప్తున్నారు కాబట్టి మేము మీడియాకి రావాల్సి వచ్చింది. లేకపోతే ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి మేము రెవెన్యూలో కొట్లాడుతున్నాం, జేసీ దగ్గర కొట్లాడినాం, ఆర్డీఓ దగ్గర కొట్లాడినాం, కలెక్టర్ దగ్గర కూడా కొట్లాడుతున్నాం. సార్ మేము ఏ రాయి కూడా పట్టలేదు సార్, ఏ ఎఫ్ఐఆర్ లేదు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి మా పేరు ఎఫ్ఐఆర్ ఉంటే చూపించమని చెప్పి అది కూడా చూద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మీదకి మీరు వేరు కదా, మీ ల్యాండ్ మీద వాళ్ళకు ఒక్క సెంట్. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మీరు వరంగల్లో మీకు ల్యాండ్ ఉంది, మళ్ళీ ఎవరైతే మీ ముత్తాత ఉండో రాగం మళ్ళీ ఆస్తులన్నీ మీకు వరంగల్ వచ్చినాయి, ఇక్కడ ఆయనకు భూమి ఇచ్చారు అనేది వాళ్ళ వర్షన్. అబ్సల్యూట్లీ మీరు చెప్పిన పాయింటే తీసుకున్నాం కాసేపు. ఒకవేళ అదే నిజమైతే 40 ఏళ్ళ నుంచి వాళ్ళ పేరు మీద మా పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలి కదా, ఎందుకు కావాలి? పోనీ ఆ భూమి ఎవరైనా తీసుకుపోయారు. 2007లో మేము అమ్మినాం 6 ఎకరాలు. అప్పుడు ఎంత అబ్జెక్షన్ చేయాలి సార్? మీరు ఎన్ని రండి, చెక్ చేయండి, అప్పుడే మమ్మల్ని నమ్మండి. మీరు రండి, తీసుకెళ్తాం, చూపిస్తాం, డాక్యుమెంట్స్ ఇస్తాం, రిజిస్టర్ ఆఫీస్ పోండి, ఈసీలు తీసుకోండి, అన్ని చెక్ చేసుకోండి. వాళ్ళది అట్లనే కాపాడుతుంది. వాళ్ళ వాట వాళ్ళకు ఉందని సార్. వాళ్ళగా మేము అవద్దాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి లేదని చెప్పేదాల్సిన అవసరం మాకు అంతగట్లేదు. మేము పని చేసుకుంటున్నాం, దేవుడు మాకు 4 రూపాయలు ఇస్తూ తింటున్నాం. వాళ్ళగా మోసాలు చేయాలి తెలుసుకోలేదు. మేము పని చేసుకుంటున్నాం, తింటున్నాం, మా ఆస్తులు మేము కాపాడుతున్నాం. ఇట్లా జనాల మీద వాడి ఇన్ని కేసులు వేసుకొని నాకు తెలిసి శ్రీని గారికి 35-36 సంవత్సరాలు ఉంటుంది. నా అంచనా ప్రకారం 40 నుంచి 50 మధ్యలో కేసులు ఉంటాయి ఆయన మీద సిద్దిపేట సిటీలో. అవి ఎన్ని క్లోజ్ చేయించుకున్నాడు, ఎన్నిసార్లు కోర్టు వేయండు. విచిత్రం ఏంటంటే మా మీద కాదు, ఒక నిమిషం కాదు, అక్కడ ఉన్న ప్రజల మీద కూడా నేను చెప్తాను. ఇలా విచిత్రం ఏంటంటే ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులు ఎవరైతే వాళ్ళు సేల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కేసులే ఉంటాయి. మీరు తెలుసుకోండి, ఇదే విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకనంటే ప్రతి కేసు కూడా అమ్మాలే, వాని మీద కేసు వేయాలి, చెడ్డగోపం పెట్టాలి, వాడిని మోసం చేయాలి, మళ్ళీ తెచ్చుకోవాలి పైసలు. ఇప్పుడు మీరు 2 ఎకరాలు అమ్మారు కదా ముగ్గురు, వాళ్ళకు ఒక 5 ఎకరాలన్నర వాట వస్తుంది కదా వాళ్ళ తండ్రి తాత కానిచ్చి. సో ఆ వాట మొత్తం అమ్మేసిరా లేకపోతే వాళ్ళకి మీ చేతులు ఉన్న డాక్యుమెంట్ అదే సార్? 5 ఎకరాలు ఎవరెవరికి అమ్మిండ్రు, ఎంత అమ్మిండ్రు అనేది డాక్యుమెంట్. చింతమోహన్ సంథింగ్ 10 గుంటలు కాదు, ఇంక 20 గుంటలు ఎక్కువ అమ్మిండ్రు. పంచాయతీ అంతా అక్కడ
ఇప్పుడు మేము కేసులు వేస్తే వాళ్ళ కలెక్టర్ గారు మొత్తం మా రికార్డు మొత్తం స్మాష్ చేశారు, మాకు అప్పటి నుంచి వచ్చిన భూములు ఇవన్నీ ఇట్లా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మాకు మాత్రం మా విధంగా మాత్రం వాళ్ళని రాదంతం చేసి ఎవరికో అగ్వాసోగ్గా అమ్మేశారు దాన్ని. ఇప్పుడు మేము దొరకబట్టి మేము పోతున్నాం కాబట్టి సార్ గతంలో ఇలా జరుగుతున్నాయని కూడా మా బాధ్యతగా మేము ఏం చేసినామంటే పేపర్కి ఇచ్చినాం సార్. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇట్లాంటి జాగాని కొనొద్దు, వాళ్ళ మాటలు నమ్మద్దు, అది వాళ్ళకి సంబంధించిన జాగా కాదని కూడా అక్కడ ఉన్న వాళ్ళకు పేపర్ స్టేట్మెంట్ ప్రతి రెవెన్యూ ఆఫీస్లో ఒకసారి కాదు సార్, 2-3 సార్లు ఇచ్చినాం. ఒకసారి అయితే టీవీ స్క్రోల్లో కూడా ఇచ్చినాం సార్. ఆ ఎవిడెన్స్ కూడా మేము ముందు పెడతాం సార్. రెవెన్యూ ఆఫీసర్లో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇప్పుడు అంటే మీకు రావాల్సిన పైసలు అన్నీ వచ్చినాయా రాలేదా? ఒకవేళ వస్తే అక్కడ ఏదైతే బాలాజీ రియల్ ఎస్టేట్ వర్సెస్ రాగం శ్రీనివాస్ కొట్లాడతాడు, మళ్ళీ మీరందరూ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముందని నా ప్రశ్న. అక్కడ ఏంటంటే కొద్దిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మేము వాళ్ళకి జాగా చూపించాలి, అమ్ముకున్న జాగా చూపించాలి కదా పొజిషన్. అక్కడికి పోతే అంటే గొడవ అవుతుంది. సర్వేయర్ రానియలే సార్, గవర్నమెంట్ సర్వేయర్ని అబ్జెక్షన్ చేసింది సార్. కొలితే ఈయన బండారం బయట పడుతుంది. గవర్నమెంట్ వచ్చినట్టు కదా, మీరు గొలిపించినట్టు. మేము అప్లికేషన్ పెట్టుకున్నాం గవర్నమెంట్ సర్వే, ఆ సర్వేయర్ కూడా కాలు అడ్డం పడ్డారు. అది కూడా కేసు ఉంది సార్. ఇంకా ఏం చెప్పాలంటే వైట్ పేపర్ మీద ఎంతమంది కమ్మిందో తెలియదు. ఇంకా మేము లోపలికి వెళ్ళి దాన్ని ఫెన్సింగ్ చేస్తే కానీ బయటకు వస్తుంది. అంతమంది ఉన్నారు వాళ్ళకి వెళ్ళి వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, ఎప్పుడు మరి నెక్స్ట్ కోర్టు ఎప్పుడు ఉంది? ఈ 30కి. అంటే 30లో మళ్ళీ ఇప్పుడు ఇద్దరిని పిలిచి డిస్కషన్ చేసాం. ఇంటర్మ్ సస్పెన్షన్ ఏదో తెచ్చుకున్నారో దాన్ని మేము కోర్టుని, మా అడ్వకేట్స్ ఉన్నారు, దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. అవన్నీ వాళ్ళు అడిగిన సంబంధిత కాయిదాలు చూపిస్తాం. మా కోర్టు మీద పూర్తి నమ్మకం ఉన్నది. కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుందని మాకు తెలుసు. మా డాక్యుమెంట్స్ ఆయన ముందు పెడతాం, ఖచ్చితంగా బయటకు వస్తాం. అది కూడా ఎలా వస్తామంటే గతంలో ఎలా ఈ ఆర్డీఓ ఆర్డర్స్ కానీ ఇంకా వేరే ఆర్డీఓస్ ఏదైతే ఆర్డర్స్ వచ్చినాయో ఆ విధంగానే వస్తాం సార్. ప్రతిసారి మా కాళ్ళకు అడ్డం పడ్డాక కూడా అటువైపు అడ్వకేట్ పెట్టుకున్నాడు, మేము పెట్టుకున్నాము. ఎన్నో వాదోపవాదాలు జరిగినాయి, రిటర్న్ స్టేట్మెంట్స్ జరిగినాయి. ఫైనల్ హియరింగ్ తర్వాతనే మాకు ఈ ఆర్డర్స్ చేయడం వచ్చింది సార్. అదే మాదిరిగా ఇక్కడ కూడా వస్తుంది. మాకు ఆ పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. కంపల్సరీ మేము దీనిలో నుంచి బయటపడతాం సార్. ఓకే, చూశారు కదా, ఒకవైపు ఏమో రాగం శ్రీనివాస్ యాదవ్ ఏదైతే మనకు ఈరోజు మీడియా ముందు వచ్చి ఇలా వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి కొట్లాడుతున్నాడో, వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు మేము 4 అన్నదమ్ములం, మేము వన్ సైడ్ ఉండి మా వాటాని వాళ్ళు అమ్ముకొని వీళ్ళే మా మీద దాడి చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ యాదవులు ఇవాళ అంతో ఎంతో కష్టపడి భూములు సంపాదించుకున్నారు. దాన్ని అన్నదమ్ములు కొట్లాడుకోకుండా వాళ్ళు పరిష్కరించుకొని ఒక మంచి మార్గంలో చేసుకుంటే నాకు తెలిసి ఇలాంటి పంచాయతీలు అయితే రావు. సో చూద్దాం మరి ఎవరికి చెందుతుందో, దీంట్లో మరి ఎవరి తప్పు ఏముందనేది సో భవిష్యత్తులో మనకు తెలియబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యాదవులకైతే ఇలా భూమి ఎవరైతే వాళ్ళ తాతల నుంచి వచ్చిందో వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుందాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. కాబట్టి థ్యాంక్ యూ.